సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో స్పైస్ ఉంటుందో ఉండదో చెప్పలేము, కానీ మన స్వాతి పికిల్స్లో స్పైస్ ఉంటుంది. ఆర్డర్ చేసుకోరి www.swatipickles.com. అట్నే 7981810911 వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చలో 2 ప్రోమోలు వచ్చినాయి కదా, 2 ప్రోమోల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో మనకి ఆల్రెడీ టాస్క్ ఏందో చెప్పారు, అదే మనకి హీరో ఎవరు జీరో ఎవరు అనే టాపిక్ మీదకి వెళ్ళి మనకి టాస్క్ కంటిన్యూ అవుతుంది కదా. అయితే ఇందులో భాగంగా మనకి సెకండ్ ప్రోమోలో యష్మి పోయి నబీల్కి కిరీటం పెట్టి యు ఆర్ ద హీరో అని చెప్పింది. అసలు నబీల్ లెక్క ఆడాలి, నబీల్ లెక్క పర్ఫామ్ చేయాలి అని నాకు ఉంటుంది సార్ అని చెప్పి యష్మి చెప్పింది. అరే సడన్గా నబీల్ ఎప్పటి నుంచి గమనిస్తుంది? ఇదివరకు పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడన్నా గమనించిందా? యష్మి సోనియా నామినేట్ చేసినప్పుడు, నబీల్ కూడా సోనియా నామినేట్ చేసినప్పుడు అప్పుడు కనెక్ట్ అయిందా? అసలు ఎప్పుడు కనెక్ట్ అయింది నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నబీల్ పర్ఫార్మెన్స్ అండర్ డాగ్ అంట చూడూరి గట్ల, అంటే షాప కింద నీరు లెక్క ఉండి అసలు ఆయన కనవలేదు. సడన్గా మొన్న నామినేషన్స్ అప్పటి నుంచి అట్లనే మన ఈ టాస్కులు అప్పటి నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్కులు అప్పటి నుంచి కూడా బాగా షైన్ అవుతూ వచ్చిండు. ఎస్, నబీల్ అనే ఒక తోప్ ప్లేయర్ ఉన్నాడని నిరూపించిండు. సో యష్మి అయితే ఓకే, ఎప్పుడు గమనించిందో తెలియదు, నబీల్ లాగా ఆడాలని ఉంది సార్ నాకు అన్నది. మరి ఆడొచ్చు కదా అని నాగార్జున గారు అన్నారు. అనగానే మనకి ఇక్కడ పక్కన ఏమంటే ఆడొచ్చు కదా మరి నువ్వు ఎవరినైనా చూస్తూ కూర్చున్నావు అని చెప్పి మనకి సోనియా అండ్ యష్మి పంచాయతీ నిన్న మనం నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనే క్వశ్చన్ పేపర్లో భాగంగా మనం అది మెన్షన్ చేసినాం. ఖచ్చితంగా ఇది పాయింట్అవుట్ చేస్తారు. ఫ్యామిలీస్ గురించి ఆలోచించే నువ్వు మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ఫ్యామిలీస్ హట్ అవుతారని నువ్వు అనుకోలేదా ఏంటి అని అడుగుతారు అన్నాం కదా. కొంచెం మార్చి ఇక్కడ సోనియా ఎలిమినేట్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా శక్తి క్లాన్కి మబ్బులు ఇరగొట్టాలంటే కంప్లీట్గా వాళ్ళు అనుకున్నాయి, వాళ్ళు చేస్తున్నాయి అన్నీ రాంగ్ వేలో పోతున్నాయి జనాలకి, మీరు చేసేదంతా పెంట జనాలు అందరూ హేట్రేట్ చేస్తురా హే అని చెప్పి తెలవాలి. కాబట్టి ఇక్కడ సోనియా నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? అసలు యష్మి అన్నది ఏంటి? నువ్వు ఆటలో ఆట కనబడట్లేదు అని అన్నది. మరి నువ్వు ఎందుకు పృథ్వీ అండ్ నిఖిల్ని తీసుకొచ్చినావు? మనిషి ఇజ్జత్ ఖరాబ్ చేయడానికి ఎందుకు? ఎంతమంది ఎవరో కామెంట్ చేసిరబ్బా. సోనియా బ్యాడ్ అవ్వడానికి కారణం, నబీల్ హైప్ అవ్వడానికి కారణం నేనే అంట. వాక్కో నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తానవా చూస్తలేవా? దునియా మొత్తం ఒకటి చెప్తా అంటే నేను చెప్పడం వల్ల బ్యాడ్ అయింది. ఎవరూ కూడా బిగ్ బాస్ హౌస్లో ఎవరూ కూడా ఎక్కడా కూడా ఎవరో బ్యాడ్ చేస్తే బ్యాడ్ గారు, వాళ్ళంతా వాళ్ళు బ్యాడ్ చేసుకుంటే బ్యాడ్ అవుతారు. ఒక సీజన్లో ఒక కంటెస్టెంట్ చెప్తాడు, ఈ హౌస్లో ఎవ్వరు, శివాజీ అనే పోయిన సీజన్లో చెప్తాడు, ఇక్కడ ఎవ్వరు కూడా కావాల్సుకొని ఎలిమినేట్ గారు, వాళ్ళు చేసిన తప్పులకే ఎలిమినేట్ అవుతారు. ఉత్తగా ఎలిమినేట్ గారు, వాళ్ళు చేసిన తప్పులకే ఎలిమినేట్ అవుతారు. ఎవ్వరు కూడా హౌస్లో ఉండరు, వాళ్ళు చేసిన మంచి పనులకే హౌస్లో ఉంటారు, వాళ్ళు ఇంప్రెస్ చేసిన విధానానికి హౌస్లో ఉంటారు. సో అట్లా ఇక్కడ ఎవరో బ్యాడ్ చేస్తే బ్యాడ్ గారు, వాళ్ళు బ్యాడ్ చేస్తే బ్యాడ్ చేసిరని చెప్తారు అంతే బయట వాళ్ళు. అంతకుమించి ఈ పలానా వాడు బ్యాడ్ చేసిండు, ఈ పలానా వాడు ఎలిమినేట్ అవుతాడు చేసిన అంత సోది ముచ్చట. ఇవన్నీ ఉత్తగా మీరు ఎమోషనల్గా మీరు దగ్గర చుట్టాలు కావచ్చు వాళ్ళకి, అందుకే హట్ అయ్యారు. సరే ఫోన్లే ఇడిచిపెడదాం, మనకు సంబంధం లేదు. నేను ఒక్కరిని బ్యాడ్ చేసినాను, ఎవరు బ్యాడ్ చేసేటోళ్ళు లేరు. అక్కడ ఏం జరిగిందో గదినే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. ఆదిరెడ్డి ఏమో నెల్లూరు యాసలో చెప్తాడు, నేనేమో కరీంనగర్ యాసలో చెప్తా, ఇంకోళ్ళేమో విజయవాడ యాసలో చెప్తారు, ఇంకోళ్ళేమో నల్గొండ యాసలో చెప్తారు, ఇంకోళ్ళేమో ఇంకో ఊరు, ఇంకోళ్ళు కాకినాడ రాజమండ్రి, ఇవ్వాలి యాసలో వాళ్ళు అక్కడ జరిగిందే మళ్ళీ పాఠం చెప్పినట్టు చెప్తూ దానిలో కొంచెం అంటే మనం మాట్లాడే విధానం స్టైల్ మార్చేసి చెప్తారు అంతే తప్ప అక్కడ వాళ్ళు చేసిన దాన్ని మార్చేసి గుండె ధైర్యాన్ని ఇచ్చిర్రు అనేది గుండె ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్తారు తప్ప ఇంకేదన్నా చెప్తారా చెప్పు? వెన్ను తట్టింది ఈపు తట్టింది అని చెప్పారు కదా, గుండె ధైర్యం ఇచ్చిందనే సంగతి చెప్తారు. గట్నే సరిపోలే వీళ్ళకి ఎంత చెప్పినా కానీ గమ్మతుంటారు బాబు. ఒక సీజన్లో స్నేహించుకోవడాన్ని ఎంకరేజ్ చేసిర్రు, ఒక యుద్ధమే చేసిర్రు స్నేహించుకోవడం కోసం సపోర్ట్ చేస్తా. ఒక మనిషి లోన్లీగా ఉన్నప్పుడు హగ్ చేసుకుంటాడు, ఒక ఆడ మనిషి ఓదార్పు కోరుకుంటాడు, అందులో తప్పే ఉందన్నారు. ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు అక్కడ అనిపించింది నాకైతే. ఆ సీజన్లో పోరాటమే చేసినామయ్యా వాళ్ళ గురించి. సీజన్ 5 యాదుకుందా? స్నేహించుకోవడానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వందల మంది నిల్చున్నారు. ఒరే అది తప్పు కాదంటారు అయ్యా, మీరు ఎక్కడ మంచులు ఆయన ఏడికెళ్ళి దొరికిరా మీరంతా. అట్లుంటుంది బయట సమాజం, గమ్మత్ ఉంది. సరే అక్క నువ్వు ఫీల్ అయితే సారీ, నేనైతే ఏం చేయలేదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక వేరెవరు అనుభవిస్తారు అక్కో మా అక్క. అంటే అమ్మాయి పేరు అంటే లేడీ పేరు ఉంది కాబట్టి అట్లా చెప్తున్నాను నేను. ఓకే, అయితే యష్మి
అయిపోయింది. ఇక్కడ సోనియా అండ్ యష్మి పంచాయతీలో ఇక్కడ పక్కన ప్రేరణ ఉంది చూసిరా. ప్రేరణ అబ్బా ఏమన్నా నా అనిపించింది నాకు, అందుకే ప్రేరణ అంటే భలే అనిపిస్తుంది అబ్బా. ఏమన్నా అనుకోర్రి, ప్రేరణ వెరీ క్యూట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ నైస్ గర్ల్. ఇట్లా ఎందుకు పట్టుకొని చెప్తున్నా అంటే ఎవరో ఊకే గూర్చి తక్కువ వస్తుంది, వాయిస్ తక్కువ వస్తుంది అంటారు. దగ్గరికి మైక్ పెట్టుకుని చెప్తే ఏమన్నా ఎక్కువ వస్తుంది అని ట్రై చేస్తాను అంతే. ఓకే, ఎట్లుంది ఆడియో చెప్పాలి, కింద కామెంట్ చేయాలి. అయితే ప్రేరణ దీనివల్ల ఇక్కడ యష్మి సోనియా, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు ఇట్లా ముద్దుగా లేచి నిల్చుంటే నాగార్జున సార్ ఏంటి చెప్పు అంటే, పృథ్వీ ఏమంటాడంటే సోనియా అన్నది అట్లా కాదు సార్, మా ఆట చూస్తుంది కానీ ఆమె ఆట చూస్తలేరని ఆట గురించి చెప్పించారు. నాకైతే అలా అనిపించలేదు, మీకు ఎవరికైనా అనిపించిందా? అది కరెక్ట్ కాదనగానే ఇక్కడ ఎంబటే ప్రేరణ లేచి లేవలే కూర్చుంటే, దీనివల్లే సార్ ఆ క్లాన్కి ఎవ్వరు వెళ్ళలేదు సార్ అంటే, ఎందుకు అని అన్నాడు. అంటే సార్ వీళ్ళు ఏది చేసినా వీళ్ళకి ఏదైతే అక్కడ క్లియర్గా కనిపించినా కానీ దాన్ని కవర్ చేసి అది రైట్ అని చెప్పి ఒక చోట కూర్చుని ఉండిపోతారు సార్. అంటే వీళ్ళు చేస్తుంది తప్పని ఊరంతా తెలిసిపోయినా వీళ్ళు క్లారిటీగా వీళ్ళు చేస్తుంది అంటే తప్పు పని అని తెలుస్తున్నా కానీ వీళ్ళు అది రైటు అని చెప్పడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుకొని అది రైట్ అని చెప్పి దాన్ని రైట్ అని ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళ ముగ్గురు కూర్చుని మేమే రైట్ అని కూర్చుంటారు సార్ అని చెప్పగానే ఓకే అర్థమైందా మీకు? అయితే ఇక్కడ నాగార్జున సార్ అయితే కుల్లంగా నీ క్లాన్లోకి ఎవరు రాలేదు, మరి నువ్వేమైనా ఆత్మాలోచన చేసుకున్నావా అని అడిగిండా లేదా? ఎక్కడో విన్నట్టుందే నిన్న నైట్ అనుకుంటారా. ఓకే అన్ని ఒక్క నిమిషం. ఇక్కడ ఈ గ్యాప్లో మనకి సోనియా సీత గొడవ పెట్టుకున్నట్టుగా మనకు చూపించారు కదా, గ్యాప్లో గొడవ పెట్టినట్టే. అది గ్యాప్లో కాదు, ఈ ఎపిసోడ్ కోసం రెడీ అవుతున్న గ్యాప్లో. అంటే నాగార్జున సార్ రాకంటే ముందు సోనియాకి సీతకి జరిగిన పంచాయతీ అన్నట్టు. అది మన టీవీలో చూద్దాం అంటే అక్కడ కనబడుతుంది అన్నట్టు. యాక్చువల్లీ మనకి ఇలా మిక్స్ పెట్టి చూపించారు. ఇక్కడ సీత ఒక మాట అన్నది, క్లాన్ చీఫ్ నువ్వా అయినా ప్రతిసారి నిఖిల్తో ప్రాబ్లం ఉంటే మధ్యలో నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడతావు, ఎందుకు ప్రతిదానిలో దూరుతావు అన్నట్టుగా అడిగింది. అందరికీ మంట ఉంది. అసలు చీఫ్ ఎవరు, చీప్గా ఉన్నది ఎవరు చెప్పండి, టెల్ మీ అని. నాకు తెలిసి నేను చెప్తున్నా, నిఖిల్ని క్లాన్ చీఫ్గా పీక్ పారేస్తారు. చీఫ్ ఇక ఈ సీజన్ అంతా చీఫ్గా ఉండొద్దని ఒక పాయింట్ చెప్పినా చెప్తారు. లేదంటే రెండోది ఇమ్యూనిటీ పీకేస్తారు, చీఫ్గా వేస్ట్ అని చెప్పి వరస్ట్ చీఫ్ అని చెప్తారు. అయితే నిఖిల్నైనా లేదంటే నాగమణికంఠనైనా, ఎందుకంటే 0 లెక్క పడ్డాయి కదా, ఇద్దరిట్లలో ఎవరో ఒకరిని నాకు తెలిసి నాగమణికంఠని జైల్లో వేస్తారు అనుకుంటున్నా. లేదంటే నిఖిల్ని జైల్లో కూడా వేయచ్చు, ఎందుకంటే వరస్ట్ చీఫ్ అనే పాయింట్ తోటి తీసుకుపోయి జైల్లో కూడా వేయచ్చు. సో ఇట్లా ఎవరో ఒకరు ఈ వారం అయితే జైలుకి పోతారబ్బా. జైలుకి మంచి రోజులు వచ్చినాయి. జైలు అనుకుంటుండొచ్చు, ఇన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే, మా ఇండ్లకు మా వాకులు గుచ్చే, జైలు తలుపులు తెరిచే రోజు వచ్చే అనుకుండవచ్చు. ఓకే, ఫస్ట్ ప్రోమోలో మీరు గమనిస్తే నాగమణికంఠ హీరో కింద సీతను పెట్టిండు. నాగార్జున గారు నేను కూడా హీరోగా సీతనే అనుకుంటున్నా అన్నాడు. సార్ థ్యాంక్ యూ సారు అని చెప్పి సీత అన్నది. ఆ తర్వాత నాగమణికంఠ నైనికని 0 పెట్టిండు. 200% కరెక్ట్గా పెట్టావు. నైనిక యాక్చువల్లీ హైలైట్ ఏం తెలుసా, నిన్న నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయనే దాంట్లో కంప్లీట్గా నైనిక పేరు మర్చిపోయినా నేను అంటే చూడు ఇక 0నా కాదా ఇప్పుడు అసలు ఆ పర్ఫార్మెన్స్లో లేదు, అసలు టాస్క్లో లేదు, ఎక్కడ కూడా లేదు. ఓన్లీ నిఖిల్తో ముచ్చట పెట్టే కాడ కనబడుతుంది, గాసిప్ గ్యాంగ్లో ముచ్చట పెట్టే కాడ కనబడుతుంది. అండ్ నబీల్ వచ్చేసి పృథ్వీని హీరోగా పెట్టిండు, ఎందుకంటే అంటే తనకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి అందుకని చెప్పి పెట్టిండు అన్నట్టు. అంటే 3 hours పాటు ఎండ్యూరెన్స్ చూపించింది కదా అందుకని. ఇక్కడ అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ కనబడతలేదు మీకు నబీల్ లోపల. నీకు అన్నీ కనబడతాయి నబీల్ లోపల అంటారు కొంతమంది, అనుకునే వాళ్ళు అనుకునే, కానీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు. అంటే నాకంటే బాగా ఆడింది కాబట్టి సూపర్ హీరో అని చెప్పి పెట్టిండు అన్నట్టు. వెరీ నైస్, గుడ్ క్వాలిటీ అంటారు దీన్నే. అయితే నబీల్ పెట్టినప్పుడు నాగార్జున సార్ 3 hours పాటు అసలు ముఖం మీద చిరునవ్వు చెరగకుండా, ఈ మాట ఎక్కడ విన్నట్టుందా, ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఆపినావు, అసలు మామూలు కాదు. మాట ఎక్కడన్నా ఉందా, గుర్తుందా? నిన్న నైటు నాగార్జున గారు అడగడానికి ఏమన్నా వీడియోలో చిరునవ్వు చెరగకుండా అంటాడని చెప్పారా అన్నాడు. ఓకే, ఇక విష్ణుప్రియది ట్రాక్ గురించి మాట్లాడతారు, జరసేపు పులిహోర ఉంటుంది, పృథ్వీ గురించి ఎక్కువ టాపిక్ ఉండదని చెప్పిన. ఏంటి అసలు మాకు డోపమైన్లా తయారయ్యావు అని చెప్పాను. డోపమైన్ అంటే కిక్ ఇస్తుంది అన్నట్టు. అంటే డోపమైన్ ఇన్ ద సెన్స్ అదొక సబ్జెక్ట్. డోపమైన్, అడ్రినలిన్, ఇప్పుడు హార్మోనల్ అవి అన్నమాట.
మనం ఎందుకు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతామంటే డోపమైన్ హిట్ ఇస్తుంది, డోపమైన్ కిక్ ఇస్తుంది. ఎందుకు మనం షుగర్కి అడిక్ట్ అవుతామంటే అది తిన్నప్పుడు, అంటే స్వీట్ ఐటమ్ కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది, అది తిన్నప్పుడు వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది, మంచిగా రిలాక్సేషన్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అంటే చూడరు అది డోపమైన్ హిట్ అన్నట్టు. ఒక 4 ఉంటే 4 ఆట ఆడిస్తుంటాయి మనిషిని. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు నాగమణి గంటకి నబీల్ 0 ఇచ్చిండు. ఎందుకంటే తనని సపోర్ట్ చేసిన వాళ్ళని తన ఇంట్లోకి వెళ్ళి బయటకు పోవడానికి నామినేషన్ చేస్తుంటాడు. అది నాకు నచ్చని క్వాలిటీ అన్నాడు. ఫస్ట్ నుంచి చెప్తాడు నాగమణి గంట అది కాదు, నిన్ను మెచ్చిన వాళ్ళు, నువ్వు నచ్చిన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు పర్సనల్గా చెప్పేది తప్పు ఉంటే ఒకటే సూత్రం అబ్బా, మనకు కావాల్సిన వాడికి ఒకటే చెప్పాలి. చెడు పర్సనల్గా చెవులో చెప్పు, మంచి డప్పు కొట్టి సాటింపు చేయంటారు. మంచి ఊరంతా తినవాడేటట్టు చెప్పు, చెడు చెవులో చెప్పంటారు. అర్థమైందా? మనకు కావాల్సిన వాడికి ఏంటంటే చెడు చెవులో చెప్తే వాడు కరెక్షన్ చేసుకుంటాడు. మంచి ఊరంతా సాటింపు చేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడు పాజిటివ్గా పోతాడు. మంచి ఊరంతా సాటింపు చేస్తే వాడు క్రూయల్గా తయారవుతాడు, వాడు విలన్ అవుతాడు, వాడు గలీజ్ అవుతాడు. మనిషి అంగీకి అంటే తెల్ల బట్టలు వేసుకున్నవాడికి ఫస్ట్ మార్క్ పడేదాకానే వాడు జాగ్రత్తగా ఉంటాడు. మరక పడ్డదంటే ఏడ కూర్చోడానికైనా రెడీ అవుతాడు మనిషి, అంతే అన్నట్టు. మనం పాజిటివ్ అని చెప్పి 10 మందికి ఎవరన్నా పక్కనోడు చెప్తే మనం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు చూడు సీన్గాడు మంచోడు, ఊరంతా చెప్పే సీన్గాడు మంచోడుగా తయారైపోతాడు అంతే. అయితే ఏవో సాబ్ వచ్చిండు, ఏవో సాబ్ హీరోగా నిఖిల్ని పెట్టిండు. ఎందుకు? క్లాన్ చీఫ్ ఆయన. ఎట్లా అంటే నేను సింహాసనానికి కట్టు బానిసని, నేను ఇది సింహాసనం మాకు ఉంది, నిఖిల్ ఉన్నాడు పైన, కాబట్టి నిఖిల్ హీరో, నా చీఫ్, నా క్లాన్ చీఫ్, నా హీరో అని చెప్పినా చెప్పచ్చు. అయితే విలన్ కింద 0 కింద నాగమణి గంటని చేసిండు. నాగమణి గంట అండ్ మన ఆదిత్య మన ఏవో సాబ్, వీళ్ళ బాండింగ్ నిజంగా తండ్రి కొడుకుల బాండింగే. తండ్రి కొడుకు ఒకటే బాటలో ఉంటారు, నమ్మించి ముంచుడు అంతే. సరే పోన్లే, అఫ్కోర్స్ ఏవో సాబ్ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఆయన క్లోజ్ ఉన్న వాళ్ళకే నామినేట్ చేస్తూ ఉంటాడు, స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పృథ్వీ నాగమణి గంటకి 0 ఇచ్చిండు. హీరో ఎవరికి ఇచ్చినో చూపించలేదు. నబీల్ 9 నాగమణి గంటకే, అండ్ పృథ్వీ నాగమణి గంటకే, సోనియా నాగమణి గంటకే, అయోసాబ్ నాగమణి గంటకి, వీళ్ళందరూ కూడా నాగమణికి, నైనిక నాగమణి గంటకే 0 వేసారు. అదంతా చూపించారు. ఏంటి నీతో ప్రాబ్లం ఏంటి అసలు, ఎందుకంత అదవుతున్నావు నువ్వు అని అంటే, సార్ నాకు ఎందుకు అవుతున్నావు నాకే తెలియట్లేదు సార్ అని చెప్పి నాగమణి గంట అనగానే, సంతోషం, నువ్వు ఎందుకు అలా అవుతున్నావు నీకే తెలియదు అంటే ఇంకా అంతకంటే సూపర్ అని చెప్పిండు. ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ గురించి యునైటెడ్గా హౌస్ అంతా కూడా క్లాన్ని తీసేసిండ్రు. అదే ఇక నిఖిల్ గురించి గట్టిగా క్లాస్ ఉంటుంది. నువ్వు అసలు మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని అడిగిండు కదా. నబీల్ని ఎందుకు తీసేసినావు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా. అసలు దాని అర్థం ఏంటిది? ఫిట్టెస్ట్ కదా, ఫిట్టెస్ట్ వాళ్ళు ఉంచాలి కదా. నిన్న మనం నైట్ మాట్లాడుకున్నాం కదా, అదే యాజ్ ఇట్ ఈస్గా. ఆ చూడని వాళ్ళు ఉంటే చూడురు, ఆయన గిన్నిసార్లు చెప్తున్నందుకన్నా చూడురు చెప్తా. అది అండ్ టాస్క్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. టాస్క్ పేరేంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సార్. అయితే నువ్వు చేసింది ఏంది కరెక్ట్ అంటే, సార్ కొంచెం మిస్బ్యాలెన్స్ అవుతారు. మిస్బ్యాలెన్స్ అవడేంది, మిస్ఫైర్ అవ్వడం ఏంది అసలు ఇది నిఖిల్ నుంచి వెళ్ళి? నువ్వు మిస్బ్యాలెన్స్ అవ్వడానికి కారణమైన మిస్ ఎవరు? నీ క్లాన్లోకి ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడలేదు, ఎందుకు అర్థం చేసుకున్నావా అనే ఒక మాట అడిగాను. యునైటెడ్గా హౌస్ అని నీ సొంతంగా క్లాన్ టు క్లాన్ అని చెప్పి తర్వాత మార్చిన, అది నాకు నచ్చలేదని ప్రేరణ అడిగింది చూసారా. అదే కంటిన్యూటీలో నిఖిల్ అండ్ సోనియా గురించి కూడా మాట్లాడింది. అండ్ ప్రేరణ భలే మాట్లాడుతుంది అబ్బా. అక్కడ నాగార్జున గారు ఎంత అంటే అంత పెద్ద మనిషి ముందు కూడా అంత ధైర్యంగా మాట్లాడుతుంది. దట్ వాజ్ ద గ్రేట్నెస్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఫస్టే చెప్పినా కదా, సోనియా లేకపోతే ఇక నుంచి బిగ్ బాస్ సీజన్ 8లో స్పైస్ ఉండకపోవచ్చు, కానీ మన స్వాతి పికిల్స్లో స్పైస్ ఉంటుంది. ఆర్డర్ చేసుకోరు అంట. అక్కడికి వెళ్ళి స్వాతి చూసి నవ్వుతుంది, పోయి అమ్మాయి ఎడికెళ్తే ఇవన్నీ నీకు అనుకుంటుంది. సరే.